ఇక్కడైతే చూస్తున్నారు కదా! వన్ ఆఫ్ మై ఫాలోవర్ అండి. ఈయనైతే గనుక ఫేస్‌బుక్‌లో ప్రతి ఒక్క రీల్ అయితే చూస్తారంటండి అది. సో, సడెన్‌గా దగ్గరికొచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో నేను కూడా షాక్ అయ్యాను. సో, చాలా హ్యాపీగా ఉంది. ఒక సబ్‌స్క్రైబర్ వచ్చి నన్ను మీట్ అయ్యారు. ఇదే విధంగా చాలా మంది అయితే మీట్ అయ్యారు. బట్ అదైతే నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ ఈ అన్నయ్య అయితే గనక ఒక మంచి వీడియో తీసి పెట్టండి అని కూడా అడిగిండు. ఇక్కడైతే చూస్తున్నారు కదా! వచ్చి రాగానే భీమవరం నుంచి అని చెప్పాడు. సో, నేను షాక్ అయ్యాను. భీమవరం నుంచి వచ్చి ఒక పండుగప్పు తీసుకోవడం ఏంటన్నా అంటే గనక, మా ఏరియాలో అన్ని చెరువుయి ఎక్కువుంటాయి. మీ దగ్గరైతే గోదావరి ఉంటాయి. వీడియోలు చూస్తున్నారు కదా! ఖచ్చితంగా రావాలని చెప్పి వచ్చాడండి. ఇక్కడైతే ఒక కేజీ గోదావరి పండుగప్పు తీసుకున్నాం. ఇక్కడ రేటు గురించి అయితే గనక రూ. 850 అయితే పడింది. సో, మేమైతే బయటకొచ్చిన తర్వాత నేనైతే గనక బెస్టే అంటాను. ఎందుకంటే మనకి కేజీ, 2 కేజీల చేపలు ఎక్కువ రేట్ ఉంటే మనకి పైబడి ఉంటే గనక చేప అనేది వెయిట్ ఎక్కువ ఉంటే రేట్ అనేది తక్కువ ఉంటది. బట్ ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే బెస్ట్ థింగ్ ఇక్కడ మాకు కేజీ 400 గ్రాములైతే వచ్చింది. సో, కేజీ వచ్చి మనకి ఇక్కడ ఎంత పడినట్టు? రూ. 600 పడినట్టండి. చేప అనేది చూడడానికి చిన్నగా ఉంది. బట్ అయితే గనక వెయిట్ అయితే మంచిగా వచ్చింది. ఇక్కడైతే గనక ఆ అన్నయ్య మాటలోనే చూద్దాం ఎంత ఎలా ఫీల్ అయ్యాడనేది. గైస్ చూసారు కదా! ఆ అన్నయ్య అయితే గనక ఫుల్లీ హ్యాపీ అండి. ఇది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.